Welcome to our channel Teachers Hand Dictionary. Hello everyone. Today we will learn the full information of longitudes and latitudes. ఓకేనా? దెన్ చూడండి ఒకసారి మనము ఈ లాటిట్యూడ్స్ అనేటివి ఏంటివి అని అంటే మనము హారిజాంటల్గా ఎత్పైన గీసిన లైన్స్ని లాటిట్యూడ్స్ అంటాము, వెర్టికల్గా గీసిన లైన్స్ని లాంగిట్యూడ్స్ అంటాము. ఇవి పడుకొని ఉంటాయి అన్నట్టు. లేలే లాటిట్యూడ్స్, లాంగ్ లాంగిట్యూడ్స్. ఓకేనా? నిలువుగా ఉన్న రేఖని లాంగిట్యూడ్స్ అంటాము, అడ్డంగా ఉన్న రేఖని లాటిట్యూడ్స్ అని అంటాము. ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ మరి మెయిన్ ఇంపార్టెంట్ లాటిట్యూడ్ వచ్చేసి ఈక్వేటర్. ఇది ఏం చేస్తుంది? ఎర్త్ని 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. వాట్ ఈస్ దట్? నార్థన్ హెమిస్ఫియర్, సౌతర్న్ హెమిస్ఫియర్. దెన్ నార్త్ సైడ్ చూసుకున్నట్టయితే మరి ఇంపార్టెంట్ లాటిట్యూడ్స్ ఏమున్నాయి? 23.5 ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, 66.5 లాటిట్యూడ్ని ఆర్టిక్ సర్కిల్ అని. నెక్స్ట్ సౌత్ సైడ్ వస్తే 23.5 డిగ్రీ లాటిట్యూడ్ని ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అని. దెన్ 66.5 డిగ్రీ లాటిట్యూడ్ని అంటార్క్టిక్ సర్కిల్ అని పిలుస్తాము. ఓకేనా? మరి లాటిట్యూడ్స్ మనకి ఎందుకు యూజ్ అవుతాయి అని అంటే టెంపరేచర్ని తెలుసుకోవడానికి యూజ్ అవుతాయి మనకి. ఓకేనా? ఒక ప్లేస్ యొక్క టెంపరేచర్ని. ఇప్పుడు చూడండి, 23.5 ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ వరకు ఉన్న మధ్యలో ఉన్న ప్లేస్ని జోన్ని మనం ఏమని పిలుస్తాం? టారిడ్ జోన్ అని పిలుస్తాం. టారిడ్ జోన్ అంటే ఏంటిది? మరి చాలా వేడిగా ఉండే ప్లేస్ అన్నట్టు. ఎక్కడి నుంచి? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ దాకా. నెక్స్ట్ సౌత్ సైడ్, నార్త్ సైడ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి ఆర్టిక్ సర్కిల్ వరకు ఉన్నదాన్ని టెంపరేట్ జోన్ అని, అట్లాగే ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ నుంచి అంటార్క్టిక్ సర్కిల్ దాకా ఉన్నదాన్ని టెంపరేట్ జోన్ అని. నెక్స్ట్ 66.5 డిగ్రీ బయట ఉన్న లాటిట్యూడ్స్ని మనము ఫ్రీజ్డ్ జోన్గా డివైడ్ చేసుకోవడం జరిగింది. మొత్తం ఎన్ని? 3 జోనల్స్ మనకి: టారిడ్, టెంపరేట్, ఫ్రీజ్డ్. టారిడ్ మీన్స్ వేడిగా ఉంటుంది, టెంపరేట్ జోన్ మీన్స్ సమతలంగా ఉంటుంది వెదర్ అనేది, అండ్ ఫ్రీజ్డ్ మీన్స్ మొత్తం గడ్డ కట్టుకపోయి ఉంటుంది అన్నమాట. ఓకేనా? అర్థమైంది కదా ఇక్కడికి. నెక్స్ట్ వెళ్దాం మరి. దెన్ మనం ఇప్పుడు లాంగిట్యూడ్స్ గురించి తెలుసుకున్నాం. ఈ లాంగిట్యూడ్స్ అనేటివి మనకి ఎందుకు యూజ్ అవుతాయి? టైంని క్యాల్కులేట్ చేయడానికి, ఏ దేశంలో ఎంత టైం అవుతుంది అనేది తెలుసుకోవడానికి మనకు లాంగిట్యూడ్స్ అనేటివి యూజ్ అవుతాయి. అర్థమైందా? మరి చూడండి ఒకసారి, లాటిట్యూడ్స్ అనేటివి నిజంగా ఎత్తుపైన ఉన్న రేఖలు కాదు. మనము టైంని అండ్ ప్లేస్ని, ఆ పర్టిక్యులర్ ప్లేస్ యొక్క టెంపరేచర్ని తెలుసుకోవడానికి మన శాస్త్రవేత్తలు గీసినటువంటి ఊహాజనిత రేఖలు అన్నమాట. అర్థమైందా? ఒకసారి చూడండి, మరి ఏ విధంగా మనం టైంని క్యాల్కులేట్ చేద్దామో ఒకసారి అర్థమయ్యేలాగా చెప్తాను, వినండి. ఓకేనా? ఇప్పుడు మనము లాంగిట్యూడ్స్ యూజ్ చేసి ఏ లాంగిట్యూడ్ దగ్గర ఎంత టైం అవుతుందో తెలుసుకుందాం. ఓకేనా? మరి చూడండి ఒకసారి, గ్రీన్విచ్ నుంచి ఈస్ట్ వైపు వెళ్ళినట్టయితే +4 చేసుకోవాలి, వెస్ట్ వైపు వెళ్ళినట్టయితే -4 చేసుకోవాలి. మొత్తం మనకి ఎన్ని లాంగిట్యూడ్స్ ఉంటాయి? 360 లాంగిట్యూడ్స్ అనేటివి మనకు ఉంటాయి. అర్థమైందా? మరి 1 డిగ్రీ = 4 మినిట్స్. అంటే 1 లాంగిట్యూడ్కి మధ్య టైం ఎంత అనంటే 4 మినిట్స్. అట్లా 15 లాంగిట్యూడ్స్ని 60 మినిట్స్ టైం, అదే 1 అవర్. 15 డిగ్రీస్కి 1 అవర్. ఇట్లా 360ని 15తో డివైడ్ చేస్తే 24 వస్తుంది మనకి. అంటే మొత్తం టైం జోన్స్ ఎన్ని మనకు? 24 టైం జోన్స్. అందుకే మనకు 24 అవర్స్ అనేటివి ఉంటాయి. అర్థమైందా? మరి ఇప్పుడు ఒకసారి క్వశ్చన్ చేద్దాం. నేను ఒక క్వశ్చన్ రాసిన మీకోసం. ఇఫ్ గ్రీన్విచ్ టైం, అంటే గ్రీన్విచ్ దగ్గర టైం వచ్చేసి 12 అవుతుంది, 12 PM. మరి దెన్ 82.5 డిగ్రీస్ ఈస్ట్ దగ్గర ఎంత, వెస్ట్ దగ్గర ఎంత? అంటే ఈస్ట్ దగ్గర ఎంత, వెస్ట్ దగ్గర ఎంత? 2 రకాలుగా నేను మీకు చేసి చూపెడతాను. ఓకేనా? చూడండి ఒకసారి, ఈ 82 వచ్చింది కదా మనకి. 82ని 15తోని డివిజన్ చేయాలి. ఫస్ట్ మనం చేసుకుంటే ఏమవుతుంది చూడండి. ఇప్పుడు 15 5 75 వస్తుంది కదా. ఇప్పుడు +7 డిగ్రీస్ అనేటివి మనకు మిగులుతాయి. ఈ 7 డిగ్రీస్ని ఏం చేయాలి మనము? 1 డిగ్రీకి 4 మినిట్స్, 7 డిగ్రీస్కి 28 మినిట్స్, +0.5 ఉన్నది కదా. ఈ 0.5కి ఎంత? 2 మినిట్స్. ఇట్లా మనకి చూసుకున్నట్టయితే 30 మినిట్స్ అవుతుంది. 28 + 2 ఎంత? 30. ఇక్కడ ఉన్న 5 + 30 మినిట్స్ ఎంత అవుతుంది? 5:30 PM అవుతుంది. ఈస్ట్లో 5.5 అవర్, 5:30 అవుతుంది అన్నట్టు. ఓకేనా? నెక్స్ట్ వెస్ట్లో చూడండి ఒకసారి, మరి
ఇదే టైం ఈ 5:30ని మనం ఏం చేయాలి అని అంటే 12 నుంచి మనం తీసేయకూడదు. ఏం చేయాలి, 12ని 11:60 మినిట్స్గా కన్వర్ట్ చేసుకొని అందులో నుంచి 5:30ని సబ్ట్రాక్ట్ చేసినట్టయితే మనకు చూడండి 6:30 AM వస్తుంది. అంటే 82.5 డిగ్రీ వెస్ట్ వద్ద, అంటే ఈ పక్క మనకు టైం ఎంత 6:30. నెక్స్ట్ 82.5 డిగ్రీ ఈస్ట్ వద్ద మనకి 5:30 PM అనేది ఆన్సర్ అన్నమాట. అర్థమైందా?